చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారండి. పచ్చి సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతున్నాను? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా మెదడు ఉన్నట్ట? ఏమనుకోవాలి దీన్ని? ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషా డ్రామా అయిపోయింది ఇక్కడ. ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నాను. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయండి, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవి కాదుకి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా రాఫ్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా, గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికీ రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలని. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుస్సేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్లు ఏమైనా హైదరాబాద్, ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని రాఫ్ట్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి మీకు. దానికి గింత ఆ పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఇంత పచ్చబద్ధమా, ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం అంటే. ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేటి 2 బాకాలు ఉన్నాయి, గంతే, ఏం లేదు. ఓ 2-3 బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్, నిజంగానే కొడతలేరా డబ్బా, బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా, హరికృష్ణ శవం మీద పేరాలు ఏరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు.
ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ ఎలక్షన్ మంది పనికొస్తే వాడుకోవాలి, లేదా వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులు అయిందండి అసలు, హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికి 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఫ్లౌట్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి, ఇంకెవ్వరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది, జనవరి 1 నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ లేడా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి ఇది? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను ఇలా అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాడు, అలా ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎందో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను చెప్పే సంఘం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చెండాడాలి మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, ఇది మంచిది కాదు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది. మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం.
ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసి ఒకటిగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది. నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాన నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే 60-70 ట్రైన్లు వచ్చాయి. మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీ గాని ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు. అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలొచ్చారు. కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటేసిపోయారంటే, కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరి కలయిక, అందరం కలిసి పనిచేయడమే. మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది. ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు, మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది, రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. పనిచేసే వ్యక్తులు కూడా లేరు. అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. పర్వాలేదు, భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం. తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం. 95లో అదే జరిగింది. హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా. 2004 కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం. కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల ఇబ్బందులు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడ మీడియా కూడా ఉన్నారు. మాకు సీట్లు లేకపోయినా, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఎప్పుడొచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, మీడియాలో కూడా బాధ లేదు. ఏది వాస్తవం అవి చెప్తే సరిపోతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు.
ఏం బాధ లేదు. నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటన్ చేసి మేము జవాబుదారితనమే కాదు మీడియా కూడా జవాబుదారితనం తీసుకుడిగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. అది కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు కానీ సమయం లేదు, ఏమనుకోవద్దండి. సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరలోనే మళ్ళీ వస్తా, పార్టీ ఆఫీసులో టైం ఇస్తా, అందరితో కలుస్తా. ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి. నేను ఎవరిని ఈరోజు రమ్మని కూడా పిలవలేదు, కానీ ఈ పార్టీకి ఇక్కడికి వచ్చి 10 మందికి ధన్యవాదాలు తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చా. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.